హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్ 1000 బిట్స్ పార్ట్ 2కి రావడం జరిగిందండి. ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. రైట్. సో ఓకే, 11th క్వశ్చన్ మనం చూద్దామండి. 2 successive discounts of 50% and 40% are equivalent to a single discount of అంటున్నారు. 50% మరియు 40% యొక్క రెండు వరుస తగ్గింపులు డాష్ తగ్గింపుకు సమానం అంటున్నారు. సో అంటే ఏంటి, వరుసగా 50% 40% తగ్గిస్తే ఫైనల్గా అసలు ఎంత పర్సెంటేజ్ తగ్గించినట్టు అంటున్నారు. దీనికి మన దగ్గర ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఏంటి, X% Y% అనుకోండి చేంజ్. ఓకే, ఇది తగ్గించినా పెంచినా, ఇది కూడా పెంచినా తగ్గించినా, దీని ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. ఒకవేళ రెండు పెంచారనుకోండి, రెండు ఏంటి పాజిటివ్ వస్తాయి. రెండు తగ్గించారనుకోండి, రెండు ఏమొస్తాయి మైనస్లు వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, రెండు డిస్కౌంట్ ఇచ్చారు అంటే ఏంటి, ఇది -50 అవుతుంది, ఇది -40 అవుతుంది. ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఎక్స్ ఎంత, -50, వై ఎంత, -40. ఎక్స్ ఇంటూ వై ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 50 ఇంటూ 40 అంటే 2000 అండి. 2000 బై 100. రెండు సున్నాలు క్యాన్సిల్ అయితే 20 మిగిలింది. సో -50 -40 అంటే ఇది -90, ఇది ఒక +20 అంటే -70. సో -70 అంటే అర్థం ఏంటి, 70% డిస్కౌంట్ అని అర్థము. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది. ఓకే, దీన్ని ఇలాగే చేయాలా ఫార్ములా అంటే లేదు. ఇది యాక్చువల్లీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చు, 100 అనే ఒక నెంబర్ని తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేశారు, 50% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 50% అంటే సగం అయిందంటే 50 అయింది ఆ నెంబర్. తర్వాత ఏం చేశారు, 40% డిస్కౌంట్ ఇచ్చారంటే 40%. 40% అంటే ఎంత, ఫ్రాక్షన్స్లో 2/5వ వంతు. సో 50కి ఉన్న 50కి 2/5వ వంతు ఎంత, 2/5వ వంతు ఆఫ్ 50. 5 ఒకట్లో 5 10లు అంటే 20, 20 వచ్చిందండి. సో 20 డిస్కౌంట్ ఇస్తే మిగిలింది ఎంత అవుతుంది, 30 మిగులుతుంది. సో 100కి ఫైనల్గా 30 మిగిలింది అంటే 70% డిస్కౌంట్ ఇచ్చినట్టు. సింపుల్, 70%. ఎందుకు ఇక్కడ మనం 100 తీసుకున్నాం, ఈజీగా సాల్వ్ చేయడానికి. ఇప్పుడు చూడండి, ఇంకా ఈజీగా సాల్వ్ చేయడానికి చూడండి. ఇప్పుడు 100 ఉందండి, ఫస్ట్ 40% డిస్కౌంట్ ఇద్దాం. ముందు దేనికైనా వెనకది ముందైనా పర్లేదు. ఓకేనా. సో ముందు 40% డిస్కౌంట్ ఇద్దాం అంటే ఏమైంది, ఇది ఇప్పుడు 60 అయింది. తర్వాత 50% డిస్కౌంట్ ఇద్దాం అంటే సగం చేయాలి, సగం చేస్తే 30 అవుద్ది. సో 100 ఉన్నది కాస్త 30 అయింది అంటే 70% డిస్కౌంట్ ఇచ్చారు, 70%. ఇంత ఈజీగా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా. మనం ఎగ్జామ్లో ఇలా సాల్వ్ చేసుకుంటాం. అంటే కొన్నిసార్లు ఇలా ఎగ్జాంపుల్ మనం నెంబర్స్ కావాల్సిన నెంబర్స్ తీసుకుంటాం. ఇక్కడ ఈజీగా చేయగలం కాబట్టి 100 తీసుకున్నాం. 40% ఫస్ట్ చేసుకున్నాం. ఎందుకు, 100 నుంచి 40% తీయడం ఈజీ కదా, 60 వచ్చింది. అప్పుడు దానికి 50% అంటే దానికి సగం 30 అయింది. ఓకే. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ హీప్ ఆఫ్ శాండ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. ఒక ఇసుక కుప్ప లంబకోణ వృత్తాకార కోన్ ఆకారంలో ఉంటుందంట. ఓకే. ఇట్ హ్యాస్ స్లాంట్ హైట్ ఆఫ్ 10 feet అండ్ ఏ బేస్ డయామీటర్ 16 feet. ఓకే, ఇది 10 అడుగుల స్లాంట్ ఎత్తు మరియు 16 అడుగుల మూల వ్యాసం కలిగి ఉంటుంది. రైట్ యాంగిల్ సర్క్యులర్ కోన్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. అవునా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ స్లాంట్ హైట్ ఇచ్చారు, ఎంత అంటే ఇది 10 అంట. డయామీటర్ ఇచ్చారు, వ్యాసం మొత్తం ఇచ్చారు, మొత్తం 16 అయితే వ్యాసార్థం రేడియస్ ఎంత అవుతుందండి, 8 అవుతుంది, దానికి సగం. ఫైండ్ ద వాల్యూమ్. వాల్యూమ్ అడుగుతున్నారండి, పై వాల్యూ ఇచ్చారు. ఇంకేంటండి, ఇప్పుడు హైట్ కనుక్కున్నాం అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఎంత ఫార్ములా, 1/3 πr²h. సింపుల్ ఫార్ములా కదా, అవునా. సో ఇప్పుడు ఈ హైట్ అనేది ఒక్కటి కనుక్కుందాం. ఏంటి, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. హైపోటెన్యూస్ ఇది ఒక సైడ్, మరొక సైడ్ కనుక్కోవాలి. ఇంకేముంది, 10² - 8², 100 - 64 అంటే 36కి స్క్వేర్ రూట్ అంటే ఇది 6 అయ్యింది. పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకున్న అర్థమైపోద్ది. ఏంటి, 3 4 5 అనేవి పైథాగరన్ ట్రిప్లెట్స్. అలాగే ఈ 6 8 10 అనేవి పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇలా మనం కొన్ని ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి.
అలాగే 5, 12, 39, 5,000 ట్రిప్లెట్స్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో 6, 8, 10. సో ఇది 8, ఇది 10 అంటే ఇది ఖచ్చితంగా 6 అవుద్ది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ తెలుసు, ఇంకో సైడ్ తెలీదు. సో 10 స్క్వేర్ 100, ఇది 8 స్క్వేర్ 64. సో 100 - 64 36 అయింది. అంటే ఎక్స్ స్క్వేర్ 36 అయితే ఎక్స్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 అవుతుంది. సింపుల్ అండి, ఇంకేముందండి. హైట్ వచ్చింది 6 అని, మనకేంటి ఫార్ములా 1/3 ఇంటూ పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ అదే తీసుకుంటాం. ఆర్ స్క్వేర్ అన్నారు, ఆర్ ఎంత 8 అంటే 64. హెచ్ ఎంత హైట్ 6 వచ్చింది మనకి, అవునా 6 వచ్చింది. ఇది 8, ఇది 10, ఇది 6. సో హెచ్ వచ్చేసి 6. సింపుల్, దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా. సో ఇప్పుడు ఏంటి, 3తో ఇదైతే క్యాన్సిల్ అవుతుంది కదా, 6 క్యాన్సిల్ అయింది. 2 ఇంటూ 3.14 ఎంత, 6.28 ఇంటూ 64 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎండింగ్లో ఏమొస్తుందండి, 4 8 32 అంటే ఎండింగ్లో 2 వస్తుందని అర్థమైంది. ఎండింగ్లో 2 దీనికి ఉంది, దీనికి ఉంది. ఓకే, అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం ఇప్పుడు. 6 ఇంటూ 64 ఎంత, 6 4s 24, 6 6 36, 384 వచ్చిందండి. సో అంటే దగ్గరలో 400కి దగ్గరలో ఉంటుంది, కానీ ఇక్కడ 441 ఉంది. సో ఇది తప్పు, 400కి దగ్గరలో ఉంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, అదవుతుందండి. ఇదేంటి 0.28ని ప్రస్తుతాన్ని పక్కన పెట్టాం, అంటే ఇదేంటి 1/4 అని అర్థం. 1/4 అంటే మహా అయితే ఒక 16 యాడ్ అవుతుంది, అంతే కదా, సరిపోయింది కదా. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ మరీ పెద్ద నెంబర్ ఉంటే చూసుకోవాలి. 6.28 ఉంది కాబట్టి 6 టైమ్స్ చూసుకున్నాం. ఏంటి ఇప్పుడు ఇంకా ఏం చేసాం, లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో చూసాం. ఇది 8, ఇది ఇంటూ 4 32, ఎండింగ్లో 2 ఉంది కదా. సో ఎండింగ్లో 2 ఉండాలి కదా, అవునా. సో అంటే ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ అవుతుందని అర్థమైంది. కానీ రెండు దూరంగా ఉన్నాయి కాబట్టి కొంచెం మల్టిప్లై చేస్తాం. లేదు అనుకుంటే ఎగ్జామ్లో టైం ఉందనుకోండి, నీట్గా మల్టిప్లై చేస్తారు రెండింటిని, అప్పుడు నీట్గా ఆన్సర్ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. దేర్ ఆర్ 75 బాయ్స్ అండ్ 45 గర్ల్స్ ఇన్ ఏ క్లాస్. ఒక తరగతిలో 75 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నారంట. యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 60 kg అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 40 kg. అబ్బాయిల సగటు బరువు వచ్చేసి 60 కిలోలంట, బాలికల సగటు బరువు వచ్చేసి 40 కిలోలంట. అలా అయితే మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నారు, మొత్తం తరగతి సగటు బరువుని కనుగొనండి అంటున్నారు. ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, 75 మెంబర్స్. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, 45 మెంబర్స్. ఓకేనా, వీళ్ళు బాయ్స్, వీళ్ళు వచ్చేసి గర్ల్స్. వీళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత, 60. వీళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత, 40. యావరేజెస్ కాన్సెప్ట్ ఒకసారి మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. యావరేజెస్ జీజేపీ అనుకోటండి, ఆ వీడియో చూస్తే మీకు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, యావరేజ్ వెయిట్ ఆఫ్ హోల్ క్లాస్ అంటున్నారు. ఇప్పుడు ఇలా యావరేజ్ 60, ఇలా యావరేజ్ 40, ఎంత ఎక్కువ ఉందండి, 20 ఎక్కువ ఉంది, అవునా. ఇప్పుడు 75 బాయ్స్ యావరేజ్ 60 అంటే యావరేజ్గా మనం చూసుకుంటే ఒక్కొక్కరి వెయిట్ 60 అనమాట. యావరేజ్గా చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక్కొక్కరి వెయిట్ 60 అని నేను చెప్పట్లేదు, యావరేజ్గా ఒక్కొక్కరి వెయిట్ 60 అని చెప్పచ్చు. ఇక్కడ కూడా యావరేజ్గా ఒక్కొక్కరి వెయిట్ 40 అని చెప్పచ్చు. యావరేజ్ అంటే నథింగ్ బట్ అందరికీ సమానంగా ఈక్వల్ చేయడం అనమాట. సో ఇక్కడ 40 ఎక్కువ ఉంది కదా, 40 ఎక్కువ ఉంది, ఒక్కొక్కరికి 20 ఎక్కువ ఉంది, అవునా. ఇది 60 యావరేజ్, ఇది 40. సో 20 ఎక్కువ ఉంది, ఒక్కొక్కరికి 20 ఎక్కువ ఉన్నట్టు అర్థం. అంటే వీళ్ళు 75 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 75 ఇంటూ 20 అంటే 1500 వచ్చింది. సో ఆ 1500ని ఇప్పుడు మనం ఏం చేయాలి, 1500ని ఈక్వల్గా పంచాలి. ఏం చేసాం, ఇప్పుడు ఎక్కువ ఉన్నది పక్కకు తీసామండి, ఓకేనా. ఎక్కువ ఉన్నది పక్కకు తీసాం. అంటే ఇది నీకు క్లియర్గా కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే నేను ఒకసారి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఏ, బి, సి అని ముగ్గురు ఉన్నారనుకోండి. ఒకరి దగ్గర ఒక చాక్లెట్ ఉంది, ఇంకొకరి దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయనుకోండి, ఓకేనా. ఇంకొకరి దగ్గర 3 చాక్లెట్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు యావరేజ్గా ముగ్గురు దగ్గర కలిపి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఏం చేయాలంటే ముగ్గురు దగ్గర ఉన్నది ఈక్వల్ చేయాలండి, ముగ్గురికి సమానంగా పంచేయాలి, ఓకేనా. సమానంగా పంచాలి. సమానంగా పంచాలంటే ఏం చేస్తాం, ఇందులో ఒకటి తీసుకొని వీళ్ళకి ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఇక్కడ 2 అవుతాయి, ఇక్కడ 2 అవుతాయి, ఇక్కడ 2 అవుతాయి. దాన్నే మనం యావరేజ్ అంటాం. ఫైనల్గా యావరేజ్ ఏం చెప్పచ్చు, 2 అవుతుంది యావరేజ్ అని చెప్పచ్చు. సో అలాగే ఇక్కడ చూస్తే
వీళ్ళందరూ యావరేజ్ వెయిట్ 40, అంటే ఒక్కొక్కరిది 40 ఉంటుంది అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరిది 60 ఉంటుంది వెయిట్ అని అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఇక్కడ ఎంత 20 ఎక్కువ ఉంది కదా, ఆ 20 ఎన్ని ఎక్కువ ఉన్నాయి, 75 మెంబర్స్ కదా, దాన్ని పక్కకు తీసాం, 1500 అయింది. ఆ 1500ని ఇప్పుడు ఈక్వల్ గా పంచుతాం మొత్తం అందరికి, 75, 45 మొత్తం బాయ్స్ కి గర్ల్స్ కి ఈక్వల్ గా పంచుతాం. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా 40 కదా ఉంటుంది, 20 తీసేస్తే. సో ఇప్పుడు ఆ 1500ని ఈక్వల్ గా వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 120 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళకి ఈక్వల్ గా పంచుతాం. 0 0 క్యాన్సిల్, 3 4s 3 50s, 50/4 ఎంత అండి, 12.5. సో ఇది ఒక్కొక్కరిది 40 kgs అనుకున్నాం. ఇప్పుడు ఈ 12.5 ఒక్కొక్కరికి యాడ్ చేయాలంటే 52.5 అవుతుంది. దాన్నే 52.5 kg అంటాం. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. చూసుకోండి, యావరేజెస్ కాన్సెప్ట్ తెలిస్తే ఈ సమ్ని ఎలా చేస్తాం. వీళ్ళు 75 ఉన్నారు, వీళ్ళు 45 ఉన్నారు, వీళ్ళది యావరేజ్ 60, వీళ్ళది యావరేజ్ 40. ఎంత ఎక్కువ ఉంది, 20 ఎక్కువ ఉంది. 20 × 75 1500. ఇది ఎంతమందికి పంచాలి, 120 మందికి పంచాలి. క్యాన్సిల్ చేసుకుంటే 12.5 వచ్చింది. సో ఈ 40కి 12.5 యాడ్ చేస్తాం. సో ఒక్కొక్క మొత్తం యావరేజ్ ఏమైంది, బాయ్స్ గర్ల్స్ అందరిది కలిపి 52.5 అయిందని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. A and B can do a piece of work in 20 days while B alone can finish it in 25 days. A మరియు B అయితే కలిసి ఒక పని 20 రోజుల్లో చేస్తారంట, B ఒక్కలే అయితే 25 రోజుల్లో చేస్తారంట. హౌ మెనీ డేస్ విల్ ఏ టేక్ ద, ఏ ఒక్కడే పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. A B ఇద్దరు కలిసి 20 రోజులు, B ఒక్కలే అయితే 25 డేస్. సో ఆ 20కి 25 కాల్షియం తీసుకుంటాం, దాన్నే టోటల్ వర్క్ అనుకుంటాం. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్. టోటల్ వర్క్ని ఏంటి, టోటల్ వర్క్ని మనం ఎంతైనా అనుకోవచ్చు. సో ఆ 20కి 25కి ఎల్సిఎం ఎంత, 100 కదండి. సో టోటల్ వర్క్ని 100 యూనిట్లు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏబి ఇద్దరు కలిసి ఆ పనిని, అంటే 100 యూనిట్లు 20 రోజుల్లో చేస్తానంటే ఏబి ఇద్దరు కలిసి రోజుకి 5 యూనిట్లు చేస్తున్నట్టు. బి ఒక్కడే అయితే 25 డేస్లో 100 యూనిట్స్ చేస్తారంట. అంటే బి ఒక్కలే అయితే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు, 25 డేస్లో 100 యూనిట్స్, అంటే రోజుకి 4 యూనిట్లు. సో బి రోజుకు 4 యూనిట్లు చేస్తున్నారు, అంటే ఏ రోజుకు 1 యూనిట్ ఇక్కడ చేస్తున్నట్టు. సో ఏ వచ్చేసి రోజుకు 1 యూనిట్ చేస్తున్నారని అర్థమైందండి. 100 యూనిట్లు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటున్నారు. రోజుకో యూనిట్ 100 యూనిట్లు చేయడానికి 100 రోజులు పడుతుంది. సో 100. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. వెరీ ఈజీ, రైట్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ రేషియో ఆఫ్ x ఈస్ టు y ఈస్ 3:4, x మరియు y నిష్పత్తి, x మరియు y నిష్పత్తి 3:4, అంటే 3/4. డిటర్మైన్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y. xకి వైకి రిలేషన్ ఏంటి అంటున్నారు. సరే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ రిలేషన్ ఏంటి అంటే ఇంకా ఆప్షన్ వైజ్ వెళ్ళిపోదాం. బోత్ x ఈజ్ 75% ఆఫ్ y అంటున్నారు, x వచ్చేసి 75% ఆఫ్ y అంట. ఇప్పుడు y 4 కదా, అంటే ఇప్పుడు ఏంటి, x/y = 3/4, అంటే x 3 అయితే y 4 అవుతుందని చెప్పచ్చు. సో y 4, x వచ్చేసి 3, yలో ఎంత పార్ట్ అండి 3, 4లో ఎంత పార్ట్ 3, 4 ఉంది కదా. 4 100% అయితే 1 ఎంత అవుతుంది, 25% అవుతుంది. కానీ ఇక్కడ 3 ఉంది, అంటే ఇది 75% అవుతుంది. సో x ఈజ్ 75% ఆఫ్ y అనేది కరెక్ట్, అవునా. సో సెకండ్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. yxలో ఎంత పార్ట్ అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది 3కి ఎంత పెరిగింది, 1 పెరిగింది. సో 3 మీద 1 పెరిగిందంటే 1/3 వంతు ఎక్కువ ఉంది. y వచ్చేసి x కంటే 1/3 వంతు ఎక్కువ ఉంది. 1/3 అంతే పర్సంటేజ్లో 33.33%. సో టోటల్గా ఎంత ఉన్నట్టు, 133.33% ఉన్నట్టు ఆఫ్ xy. చూసుకోండి, ఇక్కడ సింపుల్గా 3/4 అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం క్లియర్గా ఇదిగోండి 3/4 అన్నారండి. 4లో ఎంత తక్కువ ఉంది, ఇది x అండి, ఇది y అండి. x వైలో ఎంత పర్సంటేజ్ అని క్వశ్చన్ అనుకోండి. y 4 ఉంది, x వచ్చేసి 3 ఉంది, 1 తక్కువ ఉంది. 1 తక్కువ ఉంది ఎంతకి, 4కి 1 తక్కువ ఉంది. అంటే ఇది ఎంత పర్సంటేజ్, 25%. సో 25% తక్కువ ఉంది, అంటే 75% కదా ఉంటుంది. ఇలా చూసుకుంటే y వచ్చేసి xలో ఎంత పార్ట్ ఉందంటే y కంటే 1 ఎక్కువ ఉంది. 1 ఎంతకి, 3కి, అంటే 133.33% అవుతుంది. ఓకే, సో పర్సంటేజెస్ జీజేపీ అని కొట్టండి, మీకు ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి
పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, అది ఖచ్చితంగా తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ 288 432. 288ని 432ని ఖచ్చితంగా విభజించగల పెద్ద సంఖ్య యొక్క అంకెల మొత్తాన్ని కనుగొనన్నారు. అంటే హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు, కానీ అందులో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేయాలంటండి. అప్పుడు ఏమొస్తుందని అడుగుతున్నారు. హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 288కి 432కి ఇది చాలా పెద్ద నెంబర్ ఉంది కదా, సింపుల్గా మనం ఇలా డివిజన్ మెథడ్లో చేసుకోవచ్చా? ఏ మెథడ్లో అయినా చేయొచ్చండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 12 - 8 4, 12 - 8 4 ఇది 1. సో 144ని 288తో డివైడ్ చేస్తే 2 టైమ్స్, సో 0 అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే డివైడ్ చేస్తామో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ ఎంత అయింది? 144 అయింది. ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయమంటున్నారు. 4 + 4 + 1 ఎంత? 9. అవునా? లేదు, నార్మల్ డివిజన్ మెథడ్లో చేస్తాం. 288 432 కామన్గా ఏం కనిపిస్తుంది బాగా మనకి? 8తో డివిజిబుల్ అవుతుందా? 4తో డివిజిబుల్ అవుతుంది కదా క్లియర్గా. సో 4ని బయటికి తీద్దాం. 4 7s 28, 4 2s 8, 4 1s 4, 4 8s 32. సో 4ని బయటికి తీసాం. నెక్స్ట్ 12 టేబుల్లో పోతుంది చూడండి. సో 12ని బయటికి తీసాం. ఇది 6 టైమ్స్, ఇది 12 9 టైమ్స్. 6కి 9కి ఏం కామన్గా ఉంది? ఇంకా 3 కామన్గా ఉంది. సో 3 2s 3 3s, ఆ 3ని కూడా తీసాం. సో ఇంకేంటి? 4 × 3 12, 12 × 12 144. సో 144 వచ్చేసి హెచ్సిఎఫ్ అయింది, ఆ గ్రేటెస్ట్ నెంబర్ అయింది. అందులో ఉన్న డిజిట్స్ అన్ని కలపాలంటే 1 + 4 + 4 ఎంత? 9. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. అఫ్జల్స్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 35,000. He spends 20% of his monthly income on food, 30% on clothes, 15% on rent. How much does అఫ్జల్ సేవ్ మంత్లీ? అఫ్జల్ వచ్చేసి నెలవారీ ఆదాయం 35,000 అంట. నెలవారీ ఆదాయం 20% ఆహారం, 30% బట్టలు, 15% అద్దె. ఇంకా ఎంత మిగులుతుంది అంటున్నారు. 20%, 30%, 50%, ఇంకో 15%, 65% ఖర్చు పెట్టాడంటండి. ఇంకెంత మిగులుతుంది? 35% కదా మిగులుతుంది, అంటే 35% మిగులుతుంది. సో ఆ 35% ఎంత అంటున్నారు. సో 35,000కి 35% ఎంత? 1% ఎంత? 2 సున్నాలు కొట్టేస్తుంది, 350. అంటే 35% ఎంత? 35 × 350. మనకేం తెలుసు? 35 × 35 × 10 కింద రాసుకోవచ్చు కదా దీన్ని. 35 × 35కి షార్ట్ కట్ తెలుసు మనకి. ఏంటి? 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4. 3 × 4 12 అవుద్ది. 5 × 5 25. సో × 10, 1225 × 10 12250. చూసుకోండి, షార్ట్ కట్స్ అనేవి యూజ్ అవుతాయండి. మనం ఆల్రెడీ 25 మ్యాథ్స్ షార్ట్ కట్స్ ఇన్ తెలుగు అని చెప్పుకున్నాం, ఇంగ్లీష్లో కూడా చెప్పాం. సో మ్యాథ్స్ షార్ట్ కట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. అందుకే మనం సింప్లిఫికేషన్ వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది. మనం వీటిని వాడుకుంటాం, లేదంటే నార్మల్గా మల్టిప్లై చేసుకుంటాం, ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఈజ్ 7.5. వాట్ షుడ్ బి ద 12th నెంబర్ యాడెడ్ టు దెమ్ టు మేక్ ద యావరేజ్ 8.5? చూడండి, 11 సంఖ్యల సగటు వచ్చేసి 7.5 అంట. కానీ సగటుని 8.5 చేయాలంటే 8.5 చేయడానికి ఆ 12వ నెంబర్ ఎంత కలపాలంటున్నారు. సింపుల్ క్వశ్చన్ అండి, చూడండి జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇవి 11 నెంబర్స్ అనుకోండి, వీటి యావరేజ్ ఎంత? 7.5 అంట. 12th నెంబర్ ఒకటి వచ్చింది. అప్పుడు మొత్తం ఈ అన్నిటి కలిపి ఈ అన్ని 12 నెంబర్స్ యావరేజ్ 8.5 అవ్వాలంటండి. అంటే ఎంత పెరగాలి? ఈ 11 నెంబర్స్ 1 పెరగాలి, అవునా? అంటే అప్రాక్సిమేట్గా మనకి ఒక్కొక్కటి 1 పెరగాలి, అప్పుడే కదా 8.5 అవుద్ది, అవునా? సో అంటే 11 పెరగాలి మొత్తం. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన నెంబరు 11 పెరిగింది, 11 ఎక్కువ ఉంది అనుకోండి. ఈ 8.5 కంటే కూడా, ఇప్పుడు చూడండి, 8.5 కంటే కూడా ఇంకో 11 ఎక్కువ ఉంది అనుకోండి. ఆ 11 ఇక్కడ ఇచ్చేస్తే, ఈ 11 నెంబర్స్కి ఇచ్చేస్తే, ఈ 11 నెంబర్స్కి ఒక్కొక్కటి ఇచ్చేస్తాం 11 నెంబర్స్కి. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది? ఇవన్నీ కూడా 8.5 అయిపోతాయి. ఇది కూడా ఆల్రెడీ 8.5 ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఉన్నది 11. సో 11 + 8.5 అంటే ఈ నెంబర్ మొత్తం ఎంత అవుద్ది? ఇది 19.5 అవుద్దండి. దీంట్లో 8.5 ఉంచుకొని ఇంకో 11ని ఈ 11 నెంబర్స్కి ఇచ్చేస్తుంది. ఈ 7.5కి వస్తే ఇవి కూడా 8.5 అవుతాయి, ఇది కూడా 8.5 ఉంటుంది. అంటే ఈక్వల్ అయిపోయిందా? ఈక్వల్ చేస్తామా అంటే అప్పుడు యావరేజ్ కంప్లీట్గా 8.5 అవుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే 11 నెంబర్స్ యావరేజ్ 7.5. కొత్తగా వచ్చిన నెంబరు ఎంత అవ్వాలి? ఎంత పెంచాలి?
1 పెంచాలి. ఎన్ని నెంబర్స్ 11 ఉన్నాయి కాబట్టి 11 పెంచాలి టోటల్. సో ఆ 11ని ఇచ్చేయగా ఇక్కడ 8.5 ఉండాలి, అప్పుడే కదా యావరేజ్ 8.5 అవుద్ది. సో 11 ఇచ్చేయగా 8.5 ఉండాలంటే ఇది మొత్తం నెంబర్ ఎంత అవ్వాలి, 19.5 అవ్వాలి. సో 19.5 అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ వాస్ 15,400 అండ్ ఇట్స్ మంత్లీ ఎక్స్పెండిచర్ వాస్ 7,200. ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం 15,400 అంట, అతని నెలవారీ ఖర్చు వచ్చేసి 7,200 అంట. హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 5%. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్. అతని ఆదాయం వచ్చేసి 20% పెరిగింది మరియు అతని ఖర్చు వచ్చేసి 5% పెరిగింది. అతని పొదుపులో పెరుగుదల శాతాన్ని కనుగొనండి అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ థింగ్, పెరగక ముందు ఎంత సేవ్ చేసుకున్నారో తెలిస్తేనే కదా ఎంత పెరిగిందో చెప్పగలం పర్సంటేజ్. సో 15,400 శాలరీ వచ్చినప్పుడు 7,200 ఖర్చు పెడతాయి, తీసేయండి. ఇందులోంచి దీన్ని తీసేస్తే మిగిలింది ఎంత, 8,200. సో ఫస్ట్ అయితే 8,200 సేవ్ చేసుకునేవారండి అతను. నెక్స్ట్ 15,400కి 20% పెరిగిందంట. 20% అంటే ఫ్రాక్షన్లోని 1/5 పార్ట్, 15,400కి 5th పార్ట్. సో 5 3s are 15, క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 0, 5 8s 40, ఇంకొక 0, 3080 పెరిగింది. ఓకేనా, 3080 పెరిగింది. అలాగే ఎక్స్పెండిచర్ కూడా 5% పెరిగిందంట. 7,200కి 5%, 1% ఎంత, 72. 5% అంటే 5 into 72. 5 into 72 ఈజ్ 5 2s 10, 5 7 35, 360. సో ఇదొక 360, ఎక్స్పెండిచర్ ఒక 360 పెరిగింది. సో అంటే ఫైనల్గా ప్రాఫిట్ ఎంత పెరిగింది, ఇది ఒక 3,080, ఎక్స్పెండిచర్లో తీసేయండి 316 తీసేయండి, అంటే ఇది 20, 30 - 3 27, అంటే 2720 పెరిగిందండి. ఓకేనా, ఫైనల్గా ప్రాఫిట్ వచ్చేసి 2720 పెరిగింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నారు, పొదుపు పెరుగుదల శాతం అడిగారు. సో ముందున్నది 8,200, కొత్తగా పెరిగింది 2,720. అదే ఎంత పెరిగింది అంటున్నారు, అంటే ఇంటూ 100 చేస్తే ఆ పర్సంటేజ్ ఎంత పెరిగిందో వస్తుంది ఆన్సర్. సింపుల్. సో మీరు దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఏది అనేది కింద ఆప్షన్స్లో మీరు మెన్షన్ చేయండి. ఓకేనా, లేదు సింపుల్గా చేయాలంటే యాక్చువల్లీ చూడండి, 2720/8,200 into 100 కదా. ఇప్పుడు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి, దీనికి దగ్గరలో 3 times ఉందా, 3వ వంతు ఉందా, దీనికి 3 times వేయండి, 327 81, 8160 పక్కనే కదా ఉంది, అవునా. 3వ వంతు ఉంది అంటే 3వ వంతు పెరిగింది, 3వ వంతు అంటే 33% పెరిగిందని చెప్పచ్చు. అంటే అప్రాక్సిమేషన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం టిక్ పెట్టచ్చు. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయమన్నాను, మీరు దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసుకుంటూ నెమ్మదిగా కూర్చొని క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ వస్తుందండి, చాలా టైం పడుతుంది. అందుకే మనం అప్రాక్సిమేషన్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఓకే, సో నేను అప్రాక్సిమేషన్ సింప్లిఫికేషన్ వీడియోస్ నేను చేశాను, అవి చూడండి, మీకు బాగా క్లారిటీ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹3 lakhs కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫర్ 2.5 years at the rate of 20% per annum. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కలిపే విధంగా 20% per annum, సంవత్సరానికి 20% చొప్పున ఆ రేటుతో 3 లక్షల పైన 2.5 సంవత్సరాలకి ఎంత చక్రవడ్డీ వస్తుంది అంటున్నారండి. ఇప్పుడు చూడండి, అర సంవత్సరానికి ఒకసారి కలుపుతారు కదా, సంవత్సరానికి 20% అయితే అర సంవత్సరానికి ఎంత అవుతుంది, 10% అవుతుంది. ఈ 10% అనేది చాలా మంచి నెంబర్ అనమాట. ఇప్పుడు 3 లక్షలు ఉందండి, ఒక మొత్తం 2.5 yearsకి ఎంత పెరిగిందో అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఇయర్కి ఏమవుతుంది, 10% పెరుగుతుంది. 10% అంటే ఎంత చూడండి, 10% అంటే ఎంత, ఇప్పుడు ఎక్స్ అనేది 10% పెరిగింది అనుకోండి, ఇంటూ 110/100 అని చెప్పచ్చు. దీన్నే మనం 0 క్యాన్సిల్ చేసుకుంటే ఇంటూ 11/10 అని చెప్పచ్చు. దీన్నే మనం 11/10 అంటే ఎంత, 1.1 కదా, అంటే ఎక్స్ ఇంటూ 1.1 అని చెప్పచ్చు. అంటే ఏమవుతుంది, 10% అంటే ఇంటూ 1.1 జరుగుతుంది, 20% అంటే ఇంటూ 1.2 జరుగుతుంది, 30% అంటే ఇంటూ 1.3 జరుగుతుంది. అలా మనకు జరుగుతూ వెళ్తుంది అనమాట. సో అంటే సింపుల్గా 10%ని మనం ఇంటూ 1.1 జరుగుతుందని చెప్పచ్చు. సో ఈ 3 lakhsకి ఫస్ట్ మంత్ ఏమవుతుంది,
ఫస్ట్ 6 months ఇంటూ 1.1 అవుతుంది. మొత్తం 2.5 years అంటే మొత్తం 5 సార్లు 1.1తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనం ఎందుకు ఇది తీసుకున్నాం? ఈజీ కదా, 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి దీన్ని తీసుకున్నాం. అంటే ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1. అలాగే మనకి 11 స్క్వేర్ 11 క్యూబ్ 11/4 అనేవి ఈజీగా మనకు అనుకోవచ్చు. అందుకని ఈ అప్రోచ్ మనం తీసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి. డెసిమల్ పాయింట్ల తర్వాత ఇక్కడ 5 ఉన్నాయి. సో 5 సున్నాలు క్యాన్సిల్ అయిపోయి. సో 3 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11 అంటే 11/5 అండి. 3 ఇంటూ 11/5 ఎంతో కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఒకసారి చూడండి. 11 షార్ట్ కట్. 11 స్క్వేర్ ఎంత? 121. 11 క్యూబ్ ఎంత అంటే ఈ 1ని ఇటు రాసుకుంటామండి. 1 + 2 ఎంత? ఈ రెండింటిని కలుపుతాం. 1 + 2 3. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతాం. 2 + 1 3. అలాగే 11/4 కావాలనుకోండి, ఈ 1ని యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం. ఈ 1 + 3 ఎంత? 4. 3 + 3 ఎంత? 6. 3 + 1 ఎంత? 4. అలాగే 11/5 కావాలి కదా మనకు. ఇప్పుడు ఈ 1ని యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం. 6 + 4 ఎంత? 10. అంటే 0 1 పక్కన పెట్టాం. మళ్ళీ 6 + 4 ఎంత? 10. 10 + 1 11. 1ని 1 పక్కన పెట్టాం. 1 + 4 ఎంత? 5. సారీ, ఇక్కడ 1 + 4 ఎంత? ఇక్కడ ఒక 5. ఓకేనా? సారీ, ఇది ఒక చిన్న మిస్టేక్ చేసాం మనం. సో క్లియర్గా చూడండి. 11/5 ఎంత? 11/5 వచ్చేసి 1ని యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్లో వేసుకున్నాం. లాస్ట్ నుంచి వెళ్దామండి. 1 + 4 ఎంత? 5. 6 + 4 ఎంత? 10. 0 1. 6 + 4 10 + 1 11 1 1. 4 + 1 5 + 1 6 అయింది. ఈ లాస్ట్లో ఆ 1 యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అంటే 161051 వచ్చింది. ఇంటూ 3 చేస్తే ఆన్సర్ అయిపోద్ది. 161051కి 161051కి ఇంటూ 3 చేస్తాం. 3 1s 3 3 5s 15 3 1s 3 3 6 18 3 1s 3 + 1 4 483153. 3 lakhs కాస్త 4,83,153 ఏంటంటే ఎంత పెరిగింది? 1,83,153 పెరిగింది. అది ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ జీజేపీ అని కొట్టండి, మీకు అక్కడ క్లియర్ వీడియో వస్తుంది, అది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్? సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.